హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు నేను ఒక కొత్త రకమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. దీనిని కేవలం 15 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడూ తినే ఇడ్లీ దోశ కాకుండా ఒక్కసారి ఈ విధంగా హెల్తీగా టేస్టీగా కొత్త రకమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు రైస్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ దోశ రైస్నైనా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్గా రైస్ని కూడా తీసుకోవచ్చు. వీటిని వాటర్ పోసేసి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మరలా వాటర్ని పోసి ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత చూస్తే మనకి రైస్ ఈ విధంగా నాని ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ని వేసుకొని 1/2 కప్పు పుల్లటి పెరుగుని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరీ పలుచగా కాకుండా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 2 బంగాళదుంపల్ని ముందుగానే ఉడికించి తొక్క తీసేసి తీసుకున్నానండి. వీటిని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఈ బంగాళదుంప మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోనే ఒక చిన్న క్యారెట్ని ఈ విధంగా తురుముకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చిన్నగా తరిగి యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న క్యాప్సికమ్ని కూడా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే 1 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేను 1/2 టీ స్పూన్ వేసాను. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని వీటన్నింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవే కాకుండా మీ దగ్గర ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. కేవలం 2 గంటల ముందు మనం రైస్ను నానబెట్టుకుంటే చాలండి. 15 నిమిషాల్లో మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఈ బియ్యంని నానబెట్టే ప్లేస్లో బియ్యం పిండిని కూడా యూస్ చేసి ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1 టేబుల్ స్పూన్ వాటర్ని వేసుకొని ఈ పిండిని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంది కదండి, కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపి ఉంచుకున్న పిండిని ఒక గరిటెడు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న దోశల్లాగా వేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా స్ప్రెడ్ అవ్వండి, మనం వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా, అందుకని కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకొని వీటిని 2 వైపులు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడు బాగా కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకొని 2 వైపులు కూడా చక్కగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. దీనిని ఏ చట్నీతో తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. మీకు కనుక ఈ కొత్త రకమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక రెసిపీతో మరలా వస్తాను.